హాయ్ ఐఎమ్ ప్రకాష్. ఇక్కడ హైదరాబాద్లో భాష్యం స్కూల్ హై స్కూల్లో అబ్సిగూడ దగ్గర ఇక్కడ ఎడ్యు ఎక్స్పో జరుగుతుంది. ఇక్కడ చిన్నపిల్లలు అందరూ చాలా క్రియేటివ్గా కొన్ని కొత్తగా తయారు చేసి పెట్టారనమాట. ఏవైతే ఎగ్జిస్టింగ్ ఉన్నాయో వాటి గురించి ప్రజలకి అర్థమయ్యేలాగా తయారు చేసి పెట్టారు. అలానే జానపద గేయాలు, ఇంకా తెలుగు సంస్కృతి తెలియడానికి కొన్ని జానపద గీతాలు అవన్నీ చేసి చూపెడుతున్నారు అనమాట. సో వాటి గురించి మనం తెలుసుకుందాం. Good afternoon everyone, I am Geetashri from 6th F2. Today my topic is about village. In village we find different types of things like houses, huts and plants. In villages there is no pollution in streets and there we feel very pleasant. And in villages there are no facilities like electricity, transportation and education for the people. There are no hospitals and schools for the people. Thank you. Hello sir, my name is Kash. I'm from 7th F2. My project is thermal power plant. In thermal power plant there are different types of topics like biogas, gas and coal. My topic is thermal power plant. In real life the coal was in big size, sir. The coal was passing to the ash hopper, sends into the boiler. And this boiler took some water into the sea. నా పేరు నళిని అండి. నేను భాష్యం హై స్కూల్ హబ్సిగూడలో తెలుగు టీచర్గా పనిచేస్తున్నాను. ఈరోజు ఇంటర్నేషనల్ సైన్స్ డే సందర్భంగా మా పాఠశాలలో ఎడ్యు ఎక్స్పో నిర్వహించాము. మా జోనల్ సార్ మార్కండేయులు గారు, ప్రిన్సిపల్ మేడం దుర్గాదేవి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎడ్యు ఎక్స్పో నిర్వహించడం జరిగింది. విద్యార్థులందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా భాష్యం విద్యా సంస్థ హబ్సిగూడలో కేవలం చదువుకే ప్రాధాన్యత కాకుండా అన్ని రంగాలలో విద్యార్థులను ప్రోత్సహించడం జరుగుతుంది. అదే సందర్భంగా ఈరోజు ఎడ్యు ఎక్స్పో నిర్వహించాము. ప్రతి విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ని చాలా క్రియేటివ్గా ప్రదర్శించడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి పేరెంట్స్ కానీ అవుటర్స్ కానీ అందరూ కూడా చాలా ఎంకరేజ్ చేయడం జరిగింది, బాగున్నాయని. సో వాళ్ళందరికీ మా పాఠశాల యాజమాన్యం తరపున ధన్యవాదాలండి. సో సందర్భంగా న్యూస్ 18 వాళ్ళకి రావడం మాకెంతో ఆనందంగా ఉంది. మా ఎడ్యు ఎక్స్పోని ప్రజలందరికీ తెలియజేయడం ద్వారా మా పాఠశాల పేరు కూడా అందరికీ తెలుస్తుందని ఆనందిస్తున్నాము. ధన్యవాదాలు.